గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. అయితే వినాయక చవితి రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కూడా ఎంతో ప్రేమగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో ఆసక్తిగా చేసేటటువంటి పూజ ఏమిటి అన్నట్లయితే వినాయక చవితి పూజ. అయితే ఈరోజు వచ్చే పెద్ద ఇబ్బంది ఏమిటి అంటే పూజారులు దొరకకపోవడం, లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం, లేదా ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే మీకు వినాయక చవితి పూజా విధానం అంతటి కూడా మీకు వీడియోగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు వినియోగించుకుని ఖచ్చితంగా మీరందరూ వినాయకుడి పూజ భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం ఏంటంటే ఒక్కసారి ఏదైనా మనం పని ప్రారంభం చేసేటప్పుడు గణపతిని తలుచుకుంటాం కదా, అలాగే మీరు కూడా ఒక్కసారి కింద కామెంట్లో జై గణేశాయ నమః అని ఒక్క కామెంట్ పెట్టి, అలాగే ఒక్కసారి లైక్ కూడా కొట్టి అప్పుడు మీరు వీడియో చూడడం ప్రారంభం చేయండి అని ముందుగా తెలియజేస్తూ, దానివల్ల మనకి గణపతి అనుగ్రహం కలుగుతుంది. మీరు మాకు చేసే సహకారం అదే, కాబట్టి కాస్త ఆ సహకారం చేయవలసిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. అయితే పూజకి కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందుగా నేను తెలియజేస్తాను. మీరు ఆ సామాగ్రిని సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. చక్కగా పాలవెల్లిని ఇలా అందంగా తయారు చేసి కట్టుకుని సిద్ధం చేసుకోండి. పాలవెల్లి సిద్ధం చేసుకున్న తర్వాత పాలవెల్లి కింద ఇలాగ గణపతి ఫోటో ఏదైనా వచ్చేలా పెట్టుకోండి. మేమైతే విగ్రహం పెట్టాం, కానీ మీ ఇంట్లో విగ్రహాలు లేకపోయినా ఏమీ పర్వాలేదు, కాస్త గణపతి ఫోటో ఉన్నా చాలు. అయితే కాస్త ఫోటోకి ఏదైనా కాస్త పూలదండ వేయడం, చక్కగా అలంకారం చేసుకుని గణపతిని ఫోటో కానీ ఇలాంటి విగ్రహం కానీ పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా దీపారాధనలో ఏంటంటే ఆవు నెయ్యి వేసి, కాస్త ఆవు నెయ్యి లేకపోతే ఏదైనా నూనె సరే వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు. అయితే ఎన్ని కుందులైనా కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా కుందులో కనీసం 3 ఒత్తులు ఉండాలన్నమాట. అలాగే 3 ఒత్తులు వేసి దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము అంటే పళ్ళెం సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్ళు పెట్టుకోండి. కారణం ఏంటంటే వీటితోటి మనం ఆచమనం చేస్తాం ఈ నీళ్ళతోటి, కాబట్టి ఇవి ఎంగిలైపోతాయి. కాబట్టి దేవుడి పూజకి పని చేయవన్నమాట. అందుకని మళ్ళీ ఇంకొక చెంబుతో నీళ్ళు పెట్టుకుంటే దీనికి మనం కలశారాధన చేసుకుని ఈ చెంబుతో నీళ్ళతోటి మనం పూజకి వాడతాం అన్నమాట. అందుకని ఇంకో చెంబుతో నీళ్ళు కూడా పెట్టుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే అక్షతలు సిద్ధం చేసుకోండి. పసుపు అక్షతలు ఆవునేతితో కలిపితే ఇంకా శ్రేష్టం అనమాట, సిద్ధం చేసుకోండి. అలాగే గంధ సింధూరాన్ని సిద్ధం చేసుకోండి. గణపతికి చాలా ఇష్టం కదా, ఒకవేళ లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, పుష్పాలు పూజ చేయొచ్చు, పత్రి పూజ చేయొచ్చు, కానీ ఉంటే పెట్టుకోండి. అలాగే గంధము సిద్ధం చేసుకోండి ఈ రకంగా కలిపి. అలాగే ఆవు పాలు లేదా పంచామృతాలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. కాస్త బెల్లం ముక్కలు, 2 బెల్లం ముక్కలు పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా తాంబూలాలు అంటే కనుక 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. అలాగే కాసిని విడిగా కూడా తమలపాకులు పెట్టుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ పెట్టుకోండి, ఇలాంటి సిద్ధం చేసుకోండి. అలాగే గంట వాయించుకోవడానికి గంట పెట్టుకోండి. అలాగే అగ్గిపెట్టి ముఖ్యంగా కావాలి, అగ్గిపెట్టి కూడా పెట్టుకోండి, మర్చిపోతుంటారు. అలాగే అగరవత్తులు కనీసం ఒక 4 అగరవత్తులు పెట్టుకోవాలి. 4 అగరవత్తులు పెట్టుకుని, అలాగే కైవత్తి అంటారు దీన్ని. అంటే ఏమీ లేదు, ఒక అగరవత్తికి కాస్త పత్తి ఇలా చుట్టి నేతిలో కానీ నూనెలో కానీ తడిపి ఇలా పెట్టుకున్నట్లయితే దీన్ని కైవత్తి అంటారు. ఎందుకంటే ఇది అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు, అందుచేత ముందుగా మనం ఈ కైవత్తిని వెలిగించి దీనితో దీపారాధన చేస్తాం అన్నమాట. అందుకని ఇలా కైవత్తిని సిద్ధం చేసుకోండి. ఒకవేళ మీకు చేసుకోవడం రాకపోయినా అగ్గిపెట్టుతో వెలిగించుకోండి, పర్వాలేదు, కానీ అవకాశం ఉండి ఇలా తయారు చేసుకోండి కైవత్తిని. అలాగే వినాయకుడిని, మట్టి వినాయకుడు కావాలి కదా మనకి, అంచేత మట్టి వినాయకుడిని ఈ రకంగా సిద్ధం చేసుకుని పసుపు వినాయకుడు కూడా కలిపి సిద్ధం చేసుకోండి. పసుపు వినాయకుడు కావాలి, మట్టి వినాయకుడు కావాలి మనకి. అలాగే ఉండ్రాళ్ళు నైవేద్యం చాలా ఇష్టం కదా గణపతికి, మరి అంచేత ఉండ్రాళ్ళతో పాటుగా మీకు ఏదైనా పిండి వంటలు వస్తే ఎన్ని రకాల పిండి వంట అయినా పిండి వంటలు గణపతికి చాలా ఇష్టం పిండి వంటలు, కాబట్టి మీ ఓపిక ఎన్ని పెట్టినా తింటాడు ఆయన, కాబట్టి పిండి వంటలు సిద్ధం చేసుకోండి. అలాగే వీటిని యజ్ఞోపవేతాలు అంటారు, అంటే పత్తితోటి ఇలా తయారు చేస్తారనమాట. మీకు చేయడం వస్తే కనుక చేసుకోండి, లేకపోతే అక్షతలు వేసేయచ్చు, పర్వాలేదు. అవకాశం ఉండి పత్తి దొరికింది మీ ఇంట్లో చేసుకోవడం వస్తే చేసుకోండి. అలాగే వీటిని వస్త్రాలు అంటారు, అంటే పత్తిని ఇలాగ పసుపులో కొంచెం తడిపి ఇలా వస్త్రాలు తయారు చేస్తాం అనమాట. కాబట్టి ఇలా 4 వస్త్రాలు వస్తే చేసుకోండి, మీకు రాదనుకోండి వాటి బదులు కూడా అక్షతలు వేయచ్చు. అలాగే ఒక పళ్ళెల్లోకి బియ్యం ఈ రకంగా సిద్ధం చేసుకున్నట్లయితే విఘ్నేశ్వర పూజకి మనకి పళ్ళెల్లో బియ్యం కావాలన్నమాట. అలాగే పళ్ళు నైవేద్యానికి అరటిపళ్ళు, ఇలాగ మీకు తోచినటువంటి ఎన్ని రకాల పళ్ళు అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని రకాల పిండి వంటలైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇలాగ ఏదైనా పళ్ళు సిద్ధం చేసుకోండి. అలాగే ముఖ్యంగా పత్రి కావాలి కదా మనకి, అంచేత 21 రకాల పత్రి కావాలి. కాబట్టి మీకు ఏవి దొరికితే ఆ పత్తులన్నీ ఇలా సిద్ధం చేసుకోండి. కాస్త గరికి ఖచ్చితంగా ఉండేలా మాత్రం చూసుకోండి. అలాగే పుష్పాలు, మీ పెరట్లో దొరికేటటువంటి పుష్పాలు ఏవైనా సరే ఇలాగ పుష్పాలు సిద్ధం చేసుకోండి. అలాగే
కొబ్బరికాయ కొట్టేటటువంటి ఇలాంటి కూటం ఏదైనాను, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఏదైనా గిన్నె సిద్ధం చేసుకోండి. అలాగే ముఖ్యంగా మీ పుస్తకాలు, పిల్లలు చదువుకునే పుస్తకాలు కానీ, మీకు సంబంధించిన లావాదేవీలు, చట్టావర్జాల పుస్తకాలు, ఏవైనా పుస్తకాలు ఉన్నట్లయితే అలాంటి డైరీలు, రకరకాలు మీకు ఏవైతే పుస్తకాలు ఉంటాయో పుస్తకాలు, పెన్నులు, మీరు చదువుకునేటటువంటి సామాగ్రి అంతా కూడా ఇలాగా గణపతి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. మేమైతే పంచాంగం అది పెట్టుకుంటున్నాం. మీరు మీకు సంబంధించినటువంటి వ్యవహార పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆ పుస్తకాలు గణపతి దగ్గర పెట్టుకోండి. అంటే మనం గణపతికి పూజ చేసినప్పుడు పుస్తకాలకి, పెన్నులకి వాటికి కూడా పూజ చేస్తామన్నమాట. కాబట్టి అలాగే చాలామంది పనిముట్లు అవి కూడా పెట్టుకుంటూ ఉంటారు. మీ ఇష్టం, మీకు ఏదైతే వస్తువులు ఉంటే అవన్నీ కూడా పెట్టుకోవచ్చు గణపతి దగ్గర. ఈ రకంగా పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఈ పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా ఈ దంపతులిద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా మీరు వీడియో ఎదురుకుండా పెట్టుకుని ఈ రకంగా పూజ చేసుకోండి. ఇప్పుడు మొట్టమొదటి ఏం చేయాలన్నట్లయితే కనుక, గణపతి ఉన్నాడు కదా, పసుపు వినాయకుడు, ఆయనని బియ్యం పళ్ళెలో పెట్టుకోవాలి. ఒక తమలపాకు వేసి, ముఖ్యంగా బియ్యం పళ్ళెలో ఈ ముచ్చికి తీసేయండి బాబు. తమలపాకు ముచ్చికి తీసేసి ఆ తమలపాకుని ఇలా పళ్ళెలో పెట్టుకోండి. ఎలా ఉండాలంటే ముచ్చుకుంది కదా, ఈ ముచ్చికి మీ వైపు ఉండాలన్నమాట. అలాగా పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడు తీసి ఇలా చక్కగా తమలపాకులో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి పైన 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టండి. అలాగే మీలో ఎవరైనా సరే కుంకుమను బొట్టు పెట్టుకోకపోయినా కూడా కుంకుమను బొట్టు పెట్టుకోండి. స్టిక్కర్లు ఉన్నా కూడా సరే కుంకుమను ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవడం శ్రేష్టము. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొట్టమొదట దీపారాధన చేయాలి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కైవత్తు తీసుకుని పట్టుకోండి బాబు. అలాగే అగ్గిపెట్టుతోటి ఆ కైవత్తుని ముందర వెలిగించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. దీపం వెలిగించండి. ఓం దీప్యస్వజాత వేదోపఘ్నన్నిరుడతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం వనినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధన చేసిన తర్వాత కాస్త దీపానికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కొంచెం నీళ్ళు వేసుకోండి ఆ గంధంలో కాస్త వేసుకుని కాస్త గంధము ఆ దీపారాధనకి ఆ కుందికి గంధము రాసి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా గంధం సమర్పయామి హరిద్రం సమర్పయామి. కుంకుమ బొట్టు పెట్టాక 2 అక్షతలు కూడా వేసి ఒక పుష్పం కూడా కుంది దగ్గర పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః అక్షతాం సమర్పయామి పుష్పం సమర్పయామి పుష్పాంజలిం సమర్పయామి. చాలు. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. దంపతులుగా చేసుకునేవారైతే కనుక ముందుగా మగవారు ఆచమనం చేసి మీ ఆడవారికి ఆచమనం చేయించండి. లేదా ఒంటరిగా చేసుకునే వారైతే కనుక ఎవరికి వాళ్ళే నీళ్లు చేతిలో పోసుకుని తాగండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః చేయగలిగేసుకోండి. ఈసారి మీ ఆడవారికి పోయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ఓం యశి ఓనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తుండండి. అయితే ఇక్కడ ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పనిచేయదనమాట. అంచేత ఇలాగా గోముఖంలో ఇలా 3 వేలు పట్టుకుని వీటితో కొంచెం కొంచెం అక్షతలు గణపతి పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణానాయమ్యా 2 అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకి వేసేయండి. ఒంటరిగా చేసుకున్నవారైతే కనుక ఎవరికి వారి మీ ఎడమ పక్కకి ఇలా వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచా ఏతే భూమి భారకా ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన. ఇక్కడ ఏం చేస్తారంటే మేమైతే ఈరోజు చేస్తున్నటువంటి పూజ ఏ రోజైతే చేస్తున్నామో ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెప్తున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అంటే ఏ సంవత్సరం చేసుకుంటున్నారో. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం కాబట్టి మేము విశ్వావసునామ సంవత్సరం చెప్తాం. మీరు ఏ సంవత్సరం పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఇక్కడ శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసర వాసరస్తు. అలాగే వారం పేరు కూడా మీరు ఆదివారం చేసుకుంటే ఆదివారం పేరు, సోమవారం అంటే సోమవారం, మీరు ఏ రోజు పూజ చేసుకుంటారో ఆ వారం పేరు చెప్పుకోవాలి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంకర విశేషణ విశిష్టాయాం శుభజితో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ ఏంటంటే మీ యొక్క గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, అందరి పేర్లు కూడా చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఇండస్ట్రీలు, షాప్స్ ఉంటే వాటి పేర్లు కూడా చెప్పుకోవచ్చు. ఈసారి మీరు కూడా మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గో మహిష్యాది పశు బాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మగవారు అక్షతలు తీసుకొని ఆడవారు నీళ్ళు పోయండి, పళ్ళెలో వదిలిపెట్టండి. ఒంటరిగా చేసుకున్నారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ ఆచమనం చేసినటువంటి చెంబు తీసేశారు కదా, ఆచమనం చేసిన చెంబు వాళ్ళు పక్కన పెట్టేశారు. మీరు కూడా అలా పక్కన పెట్టేసి ఇంకొక చెంబు ఉంది కదా, చెంబుతో నీళ్ళు తీసుకుని ఆ చెంబు పెట్టుకుని దానికి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి చక్కగా. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదోహయధర్మణ అంగై సహిత సర్వే కలశ అంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఒక పుష్పాన్ని తీసుకుని దాన్ని గంధంలో ముంచండి, అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య
హస్తేనాచ్ఛాద్య అందులో ముంచి అక్షతలు కూడా ముంచి చెంబులు వేసేయండి. హస్తేనాచ్ఛాద్య చెయ్యి మూతయ్యాలి అలాగా. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనోవర్మ విగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపోవా యదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పాశ వా ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువ సువరాప ఓం. ఈసారి అందులోనే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. కలశోధకేన దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజా ద్రవ్యాలు సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలన్నింటి కూడా జల్లండి. అంటే ఈ మంత్రాలు ఉండే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం వేద మంత్రాల ద్వారా ఆ కలశలోకి ఏవైతే పవిత్ర నదీ నదములు గంగా జలాలు ఉన్నాయో అవన్నీ కూడా కలశలోకి రమ్మని ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా పవిత్ర గంగాజలంతో సమానం కాబట్టి అవి మనం చల్లుకోవడం వల్ల పూజా ద్రవ్యాల మీద చల్లవడం వల్ల మనందరం శుద్ధ అయ్యామన్నమాట. ఇప్పుడు మనం వినాయకుడి పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా పసుపు వినాయకుడి పూజ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈసారి పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే ఇప్పుడు పుష్పానికి ముచ్చి తీసేస్తుండాలి. ఏ పుష్పానికైనా సరే ముచ్చుకుండకూడదు అనమాట. ముచ్చుకు తీసేయండి. తొడిమి వీటికి అక్కర్లేద్దమ్మా. వాటికే ఏవైతే తొడుములు ఉండే పుష్పాలు ఉంటాయో అది కూడా తీసేయాలి. తీసుకుని నమస్కారం చేయాలన్నమాట. ఈసారి ఓం అసునీతే పునరస్పాజు చక్షుపుల ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవయథ స్థానభవపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ 2 అక్షతలు కూడా వేయండి. స్థిరాసనం కురు ధ్యానం మళ్ళా అక్షతలు కూడా నమస్కారం చేయండి. గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. వినాయకుడి దగ్గర వేసేయండి. మళ్ళా 2 అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి ఏం చేస్తారంటే ఉద్ధరణతో నీళ్లు గణపతికి చూపించి అలా పళ్ళెలో వదిలిపెట్టండి. అంటే గణపతి పాదాలు కడుగుతున్నట్టుగా శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా చేతులు కడుగుతున్నట్టుగా భావించి మళ్ళా చూపించి వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా మొహానికి ఆచమనం చేస్తున్నట్టుగా శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనం సమర్పయామి స్నపయామి. ఈసారి పుష్పంతో నీరు చల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోవశవత మోరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ బాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా, ఇలాంటి వస్త్రాలు 2 వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. మిగతా 2 పెద్ద వినాయకుడి పూజ కట్టి పెట్టుకోండి. 2 తీసుకోవాలి, 1 తీసుకోకూడదు. ఇప్పుడు కూడా వస్త్ర యుగ్మం అన్నారు. ఒకవేళ మీ దగ్గర మీకు ఈ వస్త్రాలు చేయడం లేదనుకోండి, మీకు తెలియదు అనుకోండి, చేయలేదనుకోండి, అక్షతలు పట్టు నమస్కారం చేయొచ్చు. వేసేటప్పుడు కూడా వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అని వేసుకోవచ్చు. పట్టు నమస్కారం చేయండి వస్త్రాలు. ఓం అభివస్త్ర సవసనాంజరుషాభిదేను సుదుగా పూయమానః అభిచంద్ర భర్తవేడో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి మీద వేసేసేయండి. మళ్ళీ యజ్ఞోపేతాలు చేశారు కదా, యజ్ఞోపేతాలు చేస్తే అవి 1 నమస్కారం చేయండి. 2 తీసుకోండి, తొలగ 1. యజ్ఞోపేతం చేయలేదనుకోండి, వాటి బదులు కూడా అక్షతలు వేసేయచ్చు. యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామి అని. ఈసారి పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవేతం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేయండి. గంధద్వారాంధరాదృశాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి
ఓ పుష్పం పూచి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణే హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేయను గణపతి దగ్గర. ఆభరణార్థఫలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉన్నాడు గణపతి మీద. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు వెలిగించండి. 2 అగరవత్తులు తీసుకుని వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఏదైనా జాతక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీరు మాకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా తర్పణాలు, ఈ రకంగా అభిషేకాలు కూడా చేయించి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే జాతక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మమ్మల్ని ఈ కింద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఇప్పుడు ఆ అగరవత్తుల యొక్క పొగని ఆ పసుపు వినాయకుడికి చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఈ అగరవత్తులు పక్కన గుచ్చేసుకోండి స్టాండ్ దగ్గర. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మహిళా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకుని పసుపు వినాయకుడి యొక్క కుడి పక్కన రైట్ సైడ్ పెట్టి, బెల్లం ముక్క ఉంది కదా, ఓ బెల్లం ముక్కని ఆ తమలపాకులో పెట్టి, ఒక 2 అరటిపళ్ళు కూడా ఆ తమలపాకులో పెట్టుకుని కొంచెం లైట్గా తొక్క చిదిమి, ఈసారి ఒక పుష్పంతో ఆ యొక్క అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్యా ప్రశిక్ష్యా ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిషించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపల నైవేద్యం సమర్పయామి. 5 సార్లు ఏదైనా ఓ పుష్పం పట్టుకుని అలా గణపతికి చూపించండి. ఓ పుష్పం పట్టుకుని 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా గణపతికి ఉద్ధరణంతో నీళ్ళు చూపించి వదిలిపెట్టండి 3 సార్లు. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోష్ఠ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఏం చేస్తారంటే 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని వినాయకుడికి ఎడమ పక్కన పెట్టేయండి. ఓం పూగి ఈ పక్కన పెట్టాలి. ఇలాగ ముచ్చుకు మళ్ళీ ఇలా పెట్టి ఇలా పెట్టాలన్నమాట. ఓ ముట్టుకోండి అలాగే. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవళిదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. హారత కర్పూరాన్ని వెలిగించుకున్న తర్వాత గంట కొడుతూ హారత చూపించండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యేతయా ఆసంసృజాపసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేలచొక జల్లి పక్కన పెట్టుకుని కళ్ళగద్దుకోండి అలాగా. హరాహర నమః పార్వతీ పుత్రా హర హర మహాదేవ హర. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. సరే అది కొంచెం దూరంగా పెట్టుకోండి.
ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేంద్రగణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ షోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. అలాగా ఈసారి నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసో ఎమ్మితి మా అమ్మత్వ క్షమస్వ గణాధిప అపరాధ నమస్కారం సమర్పయామి. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. లేదా ఒంటరిగా ఉండేవారు ఎవరికి వాళ్ళు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనే ఆ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. మీ భార్య శిరస్సు మీద వేయండి, మీ పిల్లలు ఉంటే వాళ్ళ మీద వేయండి. అలాగే పుష్పం కూడా మీ ఆడవారికి ఇవ్వండి, తలలో పెట్టుకోమని చెప్పండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దూర్వాదు స్వప్రణాశని. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు వినాయకుడిని తీసి ఎదురుగుండా ఉండేటటువంటి వినాయకుడి దగ్గర పెట్టేసుకోండి, వినాయకుడి ఫోటో దగ్గర. అలాగే ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళాన్ని ఏం చేస్తారంటే మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీ ఇంటికి దగ్గరలో ఉండే ఏదైనా ఆలయంలో ఉండేటటువంటి అర్చకులకు కానీ ఇచ్చేసేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యంతో పరవాణం కానీ పులిహార కానీ తయారు చేసి ఎవరికైనా భక్తులకు పంచిపెట్టేయండి. ఈ బియ్యం మీరు వాడుకోకూడదు అనమాట. పక్కన పెట్టేసుకోండి ఈ పళ్ళాన్ని. ఇప్పటిదాకా కూడా పసుపు వినాయకుడు పూజ పూర్తయింది. ఇప్పుడు మనం ఈ యొక్క వరసిద్ధి వినాయకుడు పూజ చేసుకుంటాం అనమాట. మళ్ళా 2 అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకి వేసేయండి, లేదా ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారు ఎడమ పక్కకి వేసేసుకోండి. పునః ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలాగ ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రణయామిత సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. మళ్ళీ ఇందాకట్లాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఆ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరస్తు. అలాగే వారం పేరు చెప్పుకోండి. ఆదివారం సోమవారం మంగళవారం ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో ఇందాకట్లాగా ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగా మీ గోత్రాలు, మీ పేర్లు, మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, అలాగే మీ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, లేకపోతే షాప్స్ పేర్లు అన్నీ చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రి సమేతస్య. మీరు కూడా మీ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. నామధేయస్య సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు
సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం సర్వకార్యేషు నిర్విఘ్నత సిద్ధ్యర్థం సర్వకార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం మమ కుటుంబేషు సమస్త కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం కోటిలాభ ప్రాప్త్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ ఏం చేస్తారంటే మీ మనసులో ఏదైనా తీరను కోరుకుంటే అది తీరాలి అని, ధర్మపరమైన కోరికలు అనుకుంటే తీరాలని నమస్కారం చేసుకోండి. పిల్లలు అనుకోండి చదువు కోసం, లేదా పెద్దవాళ్ళు ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, ఏవైతే ఉన్నాయో మీ కోరికలు, అప్పులు తీరడమా, ఇలా అన్ని సమస్య, ఏ సమస్య ఉన్నా సరే అది తీరాలయ్యా మహానుభావ గణపతి అని నమస్కారం చేసుకోండి. మనస్సంకల్ప సిద్ధ్యర్థం అనేనా యథాశక్తి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజాం కరిష్యే తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి మగవారి అక్షరాలు తీసుకోండి, ఇందాక ఇట్లా ఆడవారు నీళ్ళు పోయినా పల్లెలో వదిలిపెట్టండి. తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి ఏం చేస్తారంటే ఒక ఎడమ చేతిలో తమలపాకు వేసుకుని, తమలపాకు ఎడమ చేతిలో పెట్టుకోండి. వినాయకుడు ఉన్నాడు కదా, మట్టి వినాయకుడు, ఆయన్ని తమలపాకులో పెట్టుకోండి. పెట్టుకుని పంచామృతాలు ఉన్నాయి కదా, లేదా ఆవు పాలు కానీ, వాటిలోనూ ఒక ఆకు వేసుకోండి, తమలపాకు వేసుకుని అలాగా ఆ జల్లుతూ ఉండండి ఆ పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావున్నో ఆకారుషం జిష్ణోరస్య వాజన స్వరభినాముకాకృత ప్రణ్ ఆయోగం శతార్షదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్థ వితోత్మన త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయదే మధుక్షరత సింధవః మాధ్వేన సంతోషధే మధునక్తం ఉతోష మధుమత్పార్థివకం రజః మధుద్యోరస్తనపిత మధుమాన్నో వనస్పతిర్ మధుమాగో అస్తు సూర్యః మాధ్వైర్గావో భవంతునః స్వాదుస్పపస్వ దివ్యాయ జన్మనే స్వాదరంద్రాయ సుహవీతు నామనే స్వాదుర్మిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. చాలు సరే, మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశ్యపతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీరేవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా చనః. చాలు. ఈసారి ఇలాంటి పళ్ళె వేదన పెట్టుకుని ఇక్కడ ఎదురుకుండా ఇంకొక తమలపాకు ఆ పళ్ళెలో వేసి ఇంకొక తమలపాకు, ఇప్పుడు ఈ తమలపాకులో ఆ మట్టి వినాయకుని పెట్టేయండి. ఆ తమలపాకు తీసేయండి. ఇంకా అది ఈ పళ్ళెలో పెట్టేసుకోండి. సరే, అక్షతలు కూడా నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుప్ర ప్రాణమెహనో దేహి భోగం జ్యోక్పస్యేమ సూర్యమచ్చరం తమనుమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాన్ అవయథ స్థానభవపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపత్ర పరివార సమేతం వరసిద్ధవినాయక స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రాల గణపతి మీద వేసేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి. యజమాన్య శ్రేష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ధ్యానం. ఈసారి ఒక పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేను మనవ ధ్యాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళా 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఇందాకట్లా మళ్ళీ ఉద్ధరంతో నీళ్లు కాళ్ళకు చూపించి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి అలాగా మళ్ళీ పల్లెలు వదిలిపెట్టండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి. ఈసారి ఏం చేస్తారంటే పంచామృతాలు ఆవు పాలు ఉన్నాయి కదా, అవి గణపతి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః స్వరభినాముకాకృత ప్రణ్ ఆయోగం శతార్షదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్థ వితోత్మన త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః
మధువాత అర్థాయతే మధుక్షరంతి సింధవః మాధవేన సంతోషధే మధునక్తముతోష చ మధోత్పార్థ్యపగం రయః మధుజ్యోరస్తురః మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదనంద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయ మధుభాగం అదాభ్యః. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామ యభవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోమశవత మారసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగవామ వయస్య క్షయాయ జన్మథ ఆపో జరయథా జరః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధవినాయక స్వామినే నమో నమః. గోక్షీరక స్నాన సహిత పంచామృత స్నాన సహిత శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమని సమర్పయామి. వస్త్రం ఈసారి మళ్ళా వస్త్రాలు ఉన్నాయి కదా, ఆ పసుపుతో చేసిన వస్త్రాలు ఉంటే తీసుకోండి. లేకపోతే కనుక ఇందాకట్లాగే అక్షతలు తీసుకుని వేసినప్పుడు వస్త్రార్థం అక్షతాం సమర్పయామని వేసేయచ్చు. ఓం అభివస్త్ర ఆసవసనాంజలిషాభిదేన శుద్ధిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వాడు వేసాను గణపతి దగ్గర. సరే మళ్ళీ యజ్ఞోపవేతాలు తీసుకోండి, యజ్ఞోపేతం చేస్తే. లేకపోతే కనుక అక్షతలు పట్టి ఇందాకట్లాగే వస్త్ర యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామని వేసేయచ్చు. ఉన్నవాళ్ళు పట్టుకోండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమః. యజ్ఞోపవేతం సమర్పయామి వేసేసేయండి. సరే మళ్ళీ ఓ పుష్పం గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. ఆభరణార్థం దివ్యశ్రీ చంద్రమ సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే. ఆభరణాధమలంకరణార్థం పుష్పై పూజయామి వేసేయండి. పుష్పం అలాగా ఆభరణాధమలంకరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణాధమలంకరణార్థం పుష్పై సహిత పత్రై సహిత గంధసింధూరై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ వినాయకుడి దగ్గర అలాగే పుస్తకాల దగ్గర ఏదైనా చిత్రపటం ఉంటే చిత్రపటం దగ్గర కూడా పుష్పాలు మొట్టమొదటి పూజ చేయండి. మొట్టమొదటి పుష్పాలు అధాంగ పూజ అనమాట. ఈసారి పుష్పాలు పూజ చేయండి. తర్వాత పత్రి చదివి చేద్దరు. కానీ ఓం మీరు మనసులోనే ఓం గణేశాయ నమః అనుకుంటూ చేయండి మనసులో. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జింఘే పూజయామి. ఓం మఖువాహనాయ నమః ఉరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాలింగాన్ని పూజయామి. ఇప్పుడు అధాంగ పూజ పూర్తయింది కాబట్టి ఈసారి ఏం చేస్తారంటే పత్రులు ఉన్నాయి కదా, పత్రుల దగ్గర పెట్టుకుని ఈసారి పత్రి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతే పత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వైగ్మం పూజయామి. ఓం హనుసూర్వే నమః దత్తోరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చోతపత్రం పూజయామి. ఓం గజకర్ణికాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవేరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రై పూజయామి. ఈసారి అలాగే పత్రి పూజ చేస్తూ ఉండండి. పత్రి అయిపోయింది అనుకోండి, గంధసింధూరం ఉంటే గంధసింధూరం చేయండి. అది కూడా లేదనుకోండి అక్షతలైనా పూజ చేయొచ్చు. పత్రి ఉన్న వాళ్ళు పత్రి చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హరస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమద్ధాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్థాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వస్మై నమః, ఓం సర్వోపన్యాసాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురువే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజురాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపీర్థవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మథాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జ్యాయసే నమః, ఓం యక్ష కిన్నెర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనదనాయ నమః, ఓం బటవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అపాకృతపరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సుఖప్రదాయ నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిని మేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సుతోత్థాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశ్యే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితాయ నమః, ఓం సమస్త జగధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం ఆక్రాంతచతుర్భ్రవే నమః, శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఈసారి గంధసింధూరం ఉంటే గంధసింధూరం పూజ చేయండి, లేకపోతే అక్షతలు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిపూజాం సమర్పయామి, నానావిధ పరిమళ పత్ర పుష్ప గంధ సింధూర అక్షత పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి మళ్ళా 2 అగరబత్తులు వెలిగించండి. అయితే ఇలాగే రాబోయే రోజుల్లో మీకు అట్ల తద్ది వ్రతం కానీ, లేదా అనంత పద్మనాభస్వామి వ్రతం కానీ, లేదా రాబోయే దేవీ శరన్నవరాత్రుల్లో కూడా మీరు ఏదైనా దీక్ష చేసుకున్నా, లేకపోతే ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకుందాం అనుకున్నా, లలితా సహస్రంతో కానీ, లేదా దేవి ఖడ్గమాలతోటి కానీ, లేకపోతే కనుక అనేక రకాలుగా ఏ రకంగా మీరు నవరాత్రుల్లో పూజ చేసుకుందాం అనుకున్నా కూడా అనేక రకాల పూజా వీడియోలన్నీ కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మా వీడియోని మీరు ఫాలో అవుతున్నా, లేదా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మీకు ఇలాంటి వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చే అనేక రకాల పూజల వీడియోలు కూడా మీరు ఇలాగే వీడియో చూస్తూ చేసుకోవచ్చు. కాబట్టి చక్కగా ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త లైక్ బటన్ కూడా కొట్టే ప్రయత్నం చేయండి. అలాగే కాస్త కామెంట్ కూడా, ఏదైనా మంచి కామెంట్ కూడా, మీకు ఈ పూజ నచ్చిందా నచ్చలేదా, మీకు మంత్రాలు అర్థమవుతున్నాయా లేదా అనే విషయాన్ని కామెంట్లో పెట్టండి. అలాగే మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి అని తెలియజేస్తూ ఇప్పుడు అగరవత్తులు పొగ చూపించండి గణపతికి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చక్లేత వసమే గృహే వనస్పతిర్భవైర్దివ్యే నడగంధేషు సంయుత ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మహిళాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే
త్రాహి మామ్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు అలాగే ఈ కుడుములు నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల నైవేద్యాలు కూడా గణపతి ఎదురుగుండా పెట్టి ఆ నైవేద్యాల మీద పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే నా పరిశించామి అమృతమస్తు అమృతోపస్త్రమసి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. అవసరార్థం కుడుమ సహిత నారికేళ సహిత కదలీఫల సహిత బహుబీజ ఫల సహిత మధుర పదార్థం నివేదయామి. కాశ్మీర్ ఫల సహిత దాడిమి ఫల నివేదయామి. ఈసారి పుష్పంతో 5 సార్లు అన్ని రకాల పిండి వంటలు నైవేద్యాలు చూపించాను గణపతికి. అలాగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా ఉద్ధరణతో ఇలా గణపతికి నీళ్లు చూపించి 3 సార్లు పల్లెలు వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, 2వ తాంబూలం. ఆ తాంబూలం తీసుకుని గణపతి దగ్గర పెట్టేయండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరే నాగవల్లిదలేర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యదాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి. అక్కడ ఉంది. ఈసారి గంట వాయించుకోండి. ఓం హిరణ్ సమ్రాజం జవరాజం జాభిశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్టస్యయా ముఖ్యతయా మాసగుంత్రజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమః. ఆనందకర్పూర నీరాజనంతరం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఒక నేల్చొక జల్లి కళ్ళగద్దుకోండి. అలాగా హర హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షు శ్రీధారయ. అది పక్కన పెట్టేసుకోండి. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. లేవండి, నమస్కారం చేసుకోండి. ఓం సుముఖస్యే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వకుడో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. అలాగా ఈసారి మళ్ళా 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచి పాపాన్ని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహి మానుక్రమ యాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షగణాధిప. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా పేట ఎదరకు వచ్చి వేసేయండి. పేట ఎదరకు వచ్చి వేసేయండి. ఈసారి మళ్ళా పేట వెనకాలకి వెళ్ళి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. మగవారు మీ ఇంట్లో అవకాశం ఉంటే బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయొచ్చు. ఆడవారు మాత్రం మోకాళ్ళ మీద నమస్కారం చేయండి. మీరు మామూలుగా మోకాళ్ళ మీద నమస్కారం చేయండి, సరిపోతుంది. ఓం వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చక్కగా కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ గణాధిప. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. చాలు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరోధ భవతు. ఈసారి మీరు పూజ చేసినటువంటి నక్షత్రం తెలుసుకుని తీసుకోండి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధ వినాయక స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి.
సరే ఓ పుష్పం ఆడవారు తల్ల పెట్టుకోండి. వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. అక్షతలు తీసుకుని మగవారు ఆడవారు నీరు పోస్తే ఆ పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోజితం మయాదేవ పరిపూర్ణం తద సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మ్య సర్వముశ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరోధ భవతు. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వాళ్ళే అక్షతలు వదిలిపెట్టచ్చు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఇప్పటిదాకా కూడా పూజా విధానం పూర్తయింది. ఇప్పుడు నేను కథ చెబుతాను. కథ శ్రద్ధగా వినే ప్రయత్నాన్ని చేయండి. కథ వినేవాళ్ళందరూ కూడా అక్షతల పుట్ట నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పూర్వం ఒకనొక సమయంలో శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నారట. ఏమని? అయ్యా మహానుభవ, నువ్వు అనేక రకాల విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నావు ప్రతిరోజు కూడా, చాలా సంతోషం. అయితే మాకు గణపతి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకోవాలి అని ఉంది. అసలు గణపతి ఉద్భవించడానికి గల కారణం ఏమిటి? అసలు గణపతికి గజముఖం రావడానికి గల కారణం ఏమిటి? అసలు గణపతికి ఈ యొక్క గణాధిపత్యం ఏ రకంగా లభించింది? అలాగే ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి రోజున కనుక ఈ వినాయకుడు పూజ చేయకపోతే, కథ వినకపోతే నీలాపనందలు వస్తాయి అంటారు కదా, ఎందుకు వస్తాయి? కృష్ణుడు అందరి వాడికి నీలాపనంది వచ్చింది అన్నారు కదా, ఏ కారణం చేత వచ్చింది? ఇవన్నీ కూడా మాకు వివరంగా తెలియజేయవయ్యా అని శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారిని అడిగారు. అప్పుడు గురువుగారైన సూతుల వారు, చెబుతానయ్యా, చాలా మంచి విషయాన్ని అడిగారు మీరు, శ్రద్ధగా వినండి అని చెప్పడం ప్రారంభం చేశారు. మనం కూడా ఇప్పుడు శ్రద్ధగా విందాం. అయితే పూర్వం ఒకనొక సమయంలో గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా మహా గొప్ప శివభక్తుడు. అయితే రాక్షసులకి మనుషులకి పెద్ద తేడా ఏముండదు, దేవతలకి. ఏమిటంటే వాళ్ళు పిచ్చి పిచ్చి కోరికలను కోరుకుంటూ ఉంటారు అంతే. అంచేత ఈ గజాసురుడు కూడా ఏమిటంటే కనుక విపరీతమైన స్వార్థం, అలాగే విపరీతమైనటువంటి శివభక్తి. ఎంత శివభక్తి అంటే శివుణ్ణి నేను తప్ప ఇంకెవ్వరూ పూజ చేయకూడదు అనే అంత విపరీతమైనటువంటి పైత్యంతో కూడుకున్నటువంటి శివభక్తి అనమాట. స్వార్థం కదది. అంచేత అలాంటి శివభక్తి. సరే, ఏం చేశాడంటే శివుడు కోసం ఘోరంగా తపస్సు చేసేసాడు. తపస్సు చేసేస్తే శివుడు బోలాశంకరుడు కదా, ఎవరికైనా ప్రత్యక్షమవుతాడు, ఎవరు ఏ వరం అడిగినా ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ గజాసురుడు ప్రత్యక్షమైన తర్వాత, ఏమయ్యా గజాసురా ఏంటి విషయం అని అడిగాడు. ఏమీ లేదయ్యా మహానుభవ, నాకు నువ్వంటే చాలా ఇష్టం. అయితే నిరంతరం నేను మాత్రమే నీకు పూజ చేయాలి. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆత్మలింగంగా తయారైపోయి నా ఉదరంలోకి వచ్చేయాలి, నువ్వు నా లోపలే ఉండాలి, నేను తప్ప నిన్ను ఎవ్వరూ పూజించకూడదు అని వరం అడిగాడు. ఇందాక చెప్పిన కదా శివుడు బాలాశంకరుడు కదా, సరే తథాస్తు అన్నాడు. అలాగే ఆత్మలింగ రూపంలో వెళ్ళిపోయాడు, లేదా గజాసురుడు ఉదరంలోకి వెళ్ళిపోయాడు. సరే, ఇలా సాగితే కైలాసంలో శివుడు లేడు, పార్వతేమో వాళ్ళు ఎదురు చూస్తోంది. ఏంటి, ముల్లోకాలు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు కదా, ఇంకా రాలేదేంటి ప్రభువు అని చూస్తుంటే ఎప్పటికీ రావటం లేదు, ఏమైందో తెలియటం లేదు. సరే, ఏం చేయాలో తోచక పార్వతీదేవి ఏంటంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. ఏమయ్యా, శివుడు చాలా రోజులైపోయింది కనపట్టలేదు, శివాజ్ఞ లేనిది చేవైనా కుట్టదంటారు కదా, ముల్లోకాలు కూడా స్తంభించిపోయే, ఏమిటి పరిస్థితి అని అడిగింది. అమ్మ కంగారు పడకండి, నేను మనోనేత్రంతో చూస్తాను అని బ్రహ్మగారు మనోనేత్రంతో చూస్తే శివుడు గజాసురుడు యొక్క పొట్టలో ఉదరలో ఉన్నాడు. ఆ విషయాన్ని పార్వతీదేవి చెప్పాడు. అమ్మ గజాసురుడు పొట్టలో ఉండిపోయినా మరి ఏం చేద్దామని, మరి ఏదో ఒక విషయం ఏదో రకంగా పరమేశ్వరుడు తీసుకురావాలి కదయ్యా, ఏం చేద్దామని అడిగింది. సరే, ఇలాంటి విషయాలన్నింటి కూడా ఉపాయం చెప్పి కూడా అక్కడ ఉన్నాడు. ఆయనే విష్ణుమూర్తి, ఆయన దగ్గరికి వెళదామని చెప్పేసి అందరూ కలిపి, దేవతలందరూ కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి కూడా ఆలోచించి కంగారు పడకండి అయ్యా, దీనికి మనం గజాసురుడితో ఒక కుటిల పన్నాగం పన్ని మళ్ళా శివుడు మనం రప్పించుకోవాలి. అంచేత మనం అందరం కూడా ఏం చేద్దామంటే అందరం కూడా గజాసురుడు యొక్క నగరానికి వెళదాం. గజాసురుడికి ఏమంటే చాలా ఇష్టం, ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా, అలా గజాసురుడికి ఏంటంటే వీక్నెస్ నృత్యానికి, సంగీతానికి, వాటికి ఓలలాడిపోతాడనమాట. అంటే ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టపడతాడనమాట. సో ఆ రకంగా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడి ఆ సమయంలో మరిచిపోయి ఎటువంటి వరమైనా ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం అందరం కూడా గజాసురుడి దగ్గరికి వెళ్ళి నృత్యం చేద్దాం, ఆయన మెప్పిద్దాం, అప్పుడు వరం అడుగుతాడు కదా, అప్పుడు పరమేశ్వరుని అడుగుదాం, ఆ రంగం మనం సాధిద్దామని చెప్పేసి దేవతలందరూ కూడా అనేక రకాల వేషాలు వేసుకుని, అలాగే ఈ యొక్క నారదుడు, తుంబురుడు, యక్షుడు, కిన్నెరులు, కింపురుషులు వాళ్ళందరూ కూడా తబలా వాయించేలాగా, మృదంగం వాయించే వాళ్ళలాగా, డోలు వాయించే వాళ్ళలాగా, అలా బోరాయి వాయించే వాళ్ళలాగా అనేక రకాల అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళారు. అలాగే నందీశ్వరుడు అంతటి వాడు గంగిరి దేవతారాన్ని ఎత్తి మొత్తం అందరూ వెళ్ళారు. చక్కగా ఆ యొక్క గజాసురుడు యొక్క మండపం ఉంటుంది కదా, మండపంలో
చక్కని నృత్యము, గీతము, ఆలాపన అన్నీ చేశారు. గంగిరెద్దు కూడా బ్రహ్మాండమైన నృత్యం చేసింది. ఇదంతా చేసేసరికి ఆ యొక్క గజాసురుడు మైమరిచిపోయాడు. ఇంచేత ఇప్పటిదాకా అలాంటి నృత్యం కానీ అలాంటి సంగీతం కానీ ఎప్పుడు చూడలేదు. చాలా ఆనందపడిపోయి తబ్బిబ్బైపోయాడు అనమాట. తబ్బిబ్బైపోయి ఇప్పుడు ఏం చేశాడంటే, చాలా అద్భుతమయ్యా, నన్ను చాలా ఆనందపరిచారు మీరందరూ కూడా, మీకు ఎటువంటి వరమైనా సరే ఇస్తాను కోరుకోండి అని చెప్పేసి ప్రకటన చేశాడు. అమ్మయ్యా ఇదే కావాలనుకున్నారు దేవతలందరూ కూడా. అయ్యా గజాసురా, అడిగావు కాబట్టి, మాట తప్పని వాడివి కాబట్టి అడుగుతున్నాం. ఏమీ లేదు, మేము అందరం శివభక్తులం, తెల్లారు లేస్తే శివుడు పూజ చేసుకునే వాళ్ళం. అలాంటి శివుడు మాకు కనపడకుండా పోతున్నాడు, ఆయన మీ ఉదరంలో ఉన్నాడు అని తెలిసింది. అని చేత ఆ శివుడిని మాకు ఇచ్చేస్తే మేము పట్టుకుపోతామయ్యా అని వరం అడిగారు. అమ్మ మీరందరూ దొంగలు, మీరందరూ కూడా దేవతలు, నాకు ఇప్పుడు అర్థమైంది అన్నారు. ఏమైతేనే అడిగిన వరం ఇవ్వాలి కదా. పూర్వకాలంలో రాక్షసులు కూడా అంత ధర్మంగా ఉండేవారు అనమాట. ఇప్పుడైతే ఎవరైనా సరే ఏదైనా అంటే నేను ఎప్పుడు అన్నానో అంటారు, కానీ ఆయన అలా కాడు, రాక్షసుడైనా కూడా ధర్మాత్ముడు. అంచేత సరే అయితేను తప్పకుండా ఇస్తాను, కానీ శివుడు ఇష్టంతో వస్తే తీసుకెళ్ళండి, మెప్పించి తీసుకెళ్ళండి అన్నాడు. సరే వీళ్ళందరూ దేవతలందరూ శివుడిని విపరీతంగా ప్రార్థన చేసేసరికి వాళ్ళ ప్రార్థనలు మెచ్చి గజాసురుడు పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసాడు పరమేశ్వరుడు. వచ్చేసిన తర్వాత గజాసురుడికి జ్ఞానోదయం అయింది. చనిపోయే సమయంలో ఎవరికైనా సరే జ్ఞానోదయం అవుతుంది కదా. అంచేత ఈయన కూడా జ్ఞానోదయం, అయ్యా శివా, నేను చాలా తప్పు పొరపాటు కోరుకున్నాను, అంచేత నువ్వు ప్రత్యక్షమైతే అనుగ్రహాన్ని కోరుకోవాలి, నేను స్వార్థంగా కోరుకున్నాను కాబట్టి సరే నా చివరి కోరిక ఒకటి ఉంది, తీరుస్తావా అన్నాడు. తప్పకుండా తీరుస్తానయ్యా. ఏమిటి అన్నాడు. ఏమీ లేదు, ఎప్పుడూ నేను నీ చెంతే ఉండాలి, నిన్ను అంటిపెట్టుకుని ఉండాలి, నీ ఎదురుగుండా ఉండాలి, అలాంటి వరాన్ని అలాంటి అనుగ్రహాన్ని నాకు కలగజేవయ్యా అని చెప్పేసి వరం కోరుకున్నాడు. సరే తథాస్తు అని పరమేశ్వరుడు దీవించాడు. ఈ కారణంగా గజాసురుడు అనేటటువంటి రాక్షసు వృత్తాంతుడి కారణంగా ఈ గణపతికి గజముఖం లభించింది. అయితే ఆ వృత్తాంతాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ రకంగా గజాసురుడు మరణించిన తర్వాత మళ్ళీ తర్వాత జన్మలో ఏనుగు అవతారాన్ని, ఏనుగు స్వరూపంగా అవతారాన్ని ఎత్తి భూలోకంలో సంచరిస్తూ ఉన్నాడు అనమాట. అదే ఆ సమయంలో ఏం జరిగింది అంటే కనుక, పార్వతీ అమ్మవారు ఒక రోజున ఈ వాళ్ళ యొక్క చెలికత్తెలందరితోటి కలిపి అభ్యంగన స్నానం చేస్తోంది. ఆ సమయంలో పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ముల్లోకాలు తిరగడానికి ఆయనకు ఉండేటటువంటి ప్రథమ గణాదులు ఉంటారు కదా, వాళ్ళందరితోటి వెళ్ళి లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడు. సరే ఒకరోజు ఏం జరిగిందంటే, పార్వతీ అమ్మవారు అభ్యంగన స్నానం చేస్తున్న సమయంలో చెలికత్తెలందరూ కూడా అమ్మవారితోటి, అమ్మా మరి పరమేశ్వరికి అనేక మంది మృత్యువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కింకరులు ఉన్నారు, మనకి ఒక్కడు కూడా మనకి కనీసం కాపలా కాసేవాడు కూడా ఒక్కడు లేడమ్మా, ఆయన వెళితే అందరూ కూడా వెళ్ళిపోతున్నారు, ఆయనతో పాటే ఉన్నారు తప్ప నీకంటూ ఒక్కడు లేడు, ఆడవాళ్ళం మనం అందరం కూడాను, మనకంటూ ఒక సెక్యూరిటీ కానీ ఎవరు లేరు కదా, ఎవరైనా ఒక మనిషి ఉంటే బాగుండమ్మా, నీకంటూ ఒక కొడుకు ఉంటే బాగుండమ్మా అని అన్నారు. సరే అమ్మవారు కూడా నిజమే కదా అనుకుని ఆలోచిస్తూ ఆ స్నానం చేసే సమయంలో, నలుగు పెట్టుకునే సమయంలో ఆ నలుగు పిండితోటి ఆ పసుపుతోటిని ఒక చక్కని బాలుడు రూపాన్ని తయారు చేసింది. ఒక బాలుడు రూపం తయారు చేసింది. ఆ రూపం తయారు చేసేసరికి అది ఎలా ఉందంటే కనుక బొమ్మలా లేదది, నిజంగానే ఒక చిన్న బాలుడు ఎలా ఉంటాడో అంత అందమైన స్వరూపం వచ్చేసింది ఆ యొక్క బొమ్మలో. అప్పుడు చెలికత్తెలందరూ చూసి, అమ్మా ఏంటిది ఇంత అందంగా తయారు చేసేవేంటి, అసలు నిజంగా బొమ్మ రూపంలోనే ఇంత తేజస్సుతో ఉంది అంటే కనుక దీనికి కనుక ప్రాణం ఉంటే ఎంత అందంగా ఉంటాడో కదా ఈ బాలుడు, అమ్మా నీకు ప్రాణం పోసే శక్తి ఉంది కదమ్మా, ఈ బాలుడికి నువ్వు, ఈ యొక్క బొమ్మకు నువ్వు ప్రాణం పోయొచ్చు కదమ్మా, మనకంటూ ఒక బృచుడో కింకరుడో నీకంటూ కొడుకో ఉంటాడు కదమ్మా అని వాళ్ళు చెప్పేసరికి నిజమే కదా అనుకుంటే పార్వతీదేవి ఏం చేత ప్రాణం పోసే శక్తి ఇద్దరికి ఉంది, ఒకటి బ్రహ్మగారికి, రెండు అమ్మవారికి, కాబట్టి నిజమే కదా అనుకుని అమ్మవారు ఆ బొమ్మకి ప్రాణాన్ని పోసింది. ఎప్పుడైతే ప్రాణం పోసిందో వెంటనే అక్కడికక్కడే ఆ యొక్క బొమ్మ బాలుడు రూపాన్ని ధరించి అద్భుతమైన తేజ పరాక్రమవంతుడిగా తయారయ్యాడు. అమ్మవారి శక్తితో పుట్టాడు కదా, అంచేత పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడు, అలాగే జ్ఞానం వచ్చేసింది, చాలా చక్కని తెలివైన వాళ్ళుగా తయారైపోయాడు. సరే పుట్టిన వెంటనే అడుగుతున్నట్ట, ఏమని, అమ్మా నన్ను ఈ రకంగా ఉద్భవింపచేయడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు బాలుడు. అడిగితే ఏమీ లేదయ్యా, నువ్వేం చేస్తావంటే నువ్వు ఈ యొక్క ద్వారం దగ్గర నించో, కైలాస ద్వారం దగ్గర నించుని ఏం చేస్తావంటే ఎవరు వచ్చినా సరే లోపలికి మాత్రం రానివ్వకు, ఎవరైనా సరే వస్తే వాళ్ళ పేరేంటో తెలుసుకుని నా దగ్గరికి వచ్చి చెప్పు, నేను అనుమతిస్తేనే లోపలికి పంపించు, అదే నీ యొక్క పని, అందుకనే నేను ఏర్పాటు చేయడం, ఉద్భవింపచేయడం జరిగింది, కాబట్టి నువ్వు ఆ పని చేయవయ్యా అని చెప్పేసి మనం చెప్పింది. సరేనమ్మా తప్పకుండాను అని చెప్పింది. సరే కంగారు పడకు,
ఈ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు నిన్ను ఎదిరిస్తూ ఉంటారు. కాబట్టి నీకు కొంత శక్తి కావాలి, కాబట్టి నా దగ్గర ఉండే కొంచెం శక్తిని నీకు ధారపోస్తున్నానని ఒక శక్తి మంత్రదండం రూపంలో ఇచ్చి, ఒక బెత్తం కర్ర రూపంలో ఇచ్చి, ఈ కర్ర పట్టుకో, ఇదే నీ శక్తి, కాబట్టి దీంతో ఎవరిని అధిమించినా సరే వాళ్ళు దాన్ని తట్టుకోలేరని చెప్పేసి ఒక మంత్రదండాన్ని ఇచ్చింది. అంతేకాదు తినడానికి తాగడానికి పాలు కజ్జికాయలన్నీ కూడా ఇచ్చింది. సరే అవన్నీ పట్టుకుని చక్కగా ఈ బాలుడు ఆ యొక్క ద్వారం దగ్గర నుంచుని కాపలా కాస్తున్నాడు. సరే అమ్మవారి లోపల అభ్యంగన స్నానం చేస్తోంది. ఈ లోపు ఏం జరిగిందయ్యా అన్నట్టే పరమేశ్వరుడు ముల్లోకాలు తిరిగేసి అక్కడ ఉండేటటువంటి విషయాలన్నీ కూడా అమ్మవారికి చెప్పేయాలని కంగారుతో వచ్చేస్తున్నాడు. చూడండి, కొంతమందికి ఏంటంటే బయట ఏదైనా సరే చూశారనుకోండి, ఇంట్లో భార్యగా చెప్పేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు. కాబట్టి పాపం పరమేశ్వరుడు కూడా అంతే, ఏ లోకంలో ఏం జరిగిందో వెంటనే అమ్మవారికి చెప్పేయాలి. కంగారుగా వచ్చేస్తున్నాడు. ఎవరితోటి? ప్రథమగణాదులందరితోటి వచ్చేస్తున్నాడు. సరే ఈలోపు ఆ బాలుడు బయట నుంచుని వచ్చేటటువంటి పరమేశ్వరుని చూసి ఆగవయ్యా ఆగు అన్నాడు. ఎవరవయ్యా నువ్వు అని అడుగుతున్నాడు పరమేశ్వరుడు. నేను ఎవరినైతే నీకు ఎందుకయ్యా, నీ పేరేమిటి, నీ ఊరేమిటి అంతా చెప్పు, లోపలికి వెళ్ళి అమ్మకి చెప్పొస్తాను, అమ్మ రమ్మంటే అప్పుడు లోపలికి వెళ్ళి దిగాని అని చెప్పాడు. ఓరు చిన్నపిల్లాడిలో ఉన్నావు, నిన్ను ఎక్కడ ఇప్పుడు దాకా కైలాసంలో చూడలేదు నేను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవడెవరా నువ్వు అని అడుగుతున్నాడు. నేను ఎవరినైతే నీకు ఎందుకయ్యా, నీ పేరేంటో చెప్పు, అదే కదా అడుగుతున్నానంటే చెప్పడం లేదు. ఒరే నాయనా, నన్ను పరమేశ్వరుడు అంటారు, ఈ కైలాసం అంతా నాదే, ఈ ఇల్లు నాదే, నన్ను లోపలికి వెళ్ళని అంటాడు. ఈ కైలాసం నీదైతే నాకేమిటి, ఈ ఇల్లు నీదైతే నాకేమిటి, నాకు అదంతా అనవసరం, అమ్మ చెప్పిన పని చేయడమే నా పని అంచేత లోపలికి వెళ్ళి అమ్మకి చెప్పొస్తానో అప్పటిదాకా ఇక్కడ ఉండన్నాడు. ఒరే నాయనా, నువ్వు చిన్నపిల్లాడిలాగా ఉన్నావు కానీ చాలా గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు అంచేత నేను పరమేశ్వరుణ్ణి, నాకు కోపం వస్తే ఏమవుతుందో తెలుసా అన్నాడు. నీ కోపం వస్తే ఏమవుతుందో నాకు అనవసరమయ్యా, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. సరే పక్కనుండే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఏమయ్యా ఆయన పరమేశ్వరుడు, ఆయన లోపలికి వెళ్ళని అని. ఏమయ్యా మీకు మాత్రం బుద్ధి లేదా, లోపల స్త్రీలు స్నానం చేస్తున్నారంటే లోపలికి వెళ్ళమని చెప్తావేమిటి, ఎవరో వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి మంచి కరాఖండిగా మాట్లాడి అలాగే కూర్చోబెట్టేశాడు. ఈలోపు ఏం జరిగింది, పార్వతీ అమ్మవారు అసలు బాలుడు ఏం చేస్తున్నాడు, స్వామివారు వచ్చే సమయం అయింది కదా, ఏం చేస్తున్నాడు చూసిరా అని చెప్పేసి చెలికత్తెలు పంపించారు. పంపిస్తే చెలికత్తె ఏం చెప్తుందంటే, ఆ బాలుడు పరమేశ్వరుని నిలబెట్టేయడం చూసి లోపలికి వచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ బాలుడు సామాన్యుడు కదమ్మా, శివుడు అంతటి వాడు నిలబెట్టేశాడని చెప్పింది. ఓహో బాగుంది అయితేను, సరే చెవిలో పని చెప్పు, ఈ పాలు పట్టుకెళ్ళి ఇచ్చి పాలు తాగేసి ఇంకా బలంగా నిలబడమను, లోపలికి అసలు రానే వద్దని చెప్పు అని చెప్పేసి ఇంకా మంచి గ్లాస్తో పాలు కూడా పంపించి చెవిలో చెప్పాడు. ఎవరిని లోపల పంపద్దా అమ్మవారిని. సరే ఇంకా బలం వచ్చేసింది ఈ బాలుడికి. ఏం చేత ఇప్పటిదాకా తప్పు చేస్తున్నాడేమో అనుకున్నాడు, కానీ అమ్మవారే చెప్పింది లోపల పంపించొద్దని. సరే మొత్తం మీద ఎవరిని లోపలికి రానివ్వటం లేదు. పాపం పరమేశ్వరుడు 1 గంట నుంచి ఉన్నాడు, 2 గంటల నుంచి ఉన్నాడు, ఆయనకే కాస్త విసుగు వచ్చేసింది. ఒక బాబు వీడు చిన్నపిల్లల్లో ఉన్నాడు కానీ కొంచెం చాలా మొండి గంటల్లో ఉన్నాడు వీడు, ఇంక వీడితో మాటలతో పని లేదని చెప్పి ఏం చేశారంటే, ఒరే ప్రమదగణాదులందరినీ పిలిచి వీడిని జబ్బట్టుకుని పక్కకి లాగేయండిరా అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళు గణపతిని పక్కకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవ్వరూ గణపతిని కదిలించలేకపోతున్నారు. ఆఖరికి ఎవ్వరూ కూడా గణపతితో నగ్గలేకపోతున్నారు. సరే గణపతి చూశాడు, ఆయనకి కోపం వచ్చి ఏం చేశాడంటే, అమ్మవారి ఇచ్చిన శక్తి మంత్రదండం ఉంది కదా, దాంతో ఒక్కొక్కరు కొడుతున్నట్ట. ఆ మంత్రదండం శక్తి వల్ల ఒక్కొక్కరు ఎగిరి ఎక్కడికి పోతున్నారంటే అసలు ముల్లోకాలు దాటి ఏదో లోకం పోతున్నారు. వాళ్ళు ఏ లోకం పోతున్నారు ఎవరికి తెలియదు. ఇంకా అంటే ఎవ్వరూ అసలు ముల్లోకంలో కూడా కనపట్టలేదన్నమాట, అంత దూరం పోయి పడుతున్నారు, అంత శక్తి ఆ మంత్రదండానికి. సరే ఒకడు గోలోకం, ఒకడేమో విష్ణులోకం, ఒకడు బ్రహ్మలోకం, ఒకడేమో ఇంద్రలోకానికి వెళ్ళి పడుతున్నారు ఒక్కొక్కళ్ళను. సరే వెళ్ళి ఏం చెప్తున్నారు అక్కడికి, ఇంద్రలోకంలోకి వెళ్ళి ఇంద్రుతోటి, లేక విష్ణులోకంలోకి విష్ణుమూర్తితోటి, బ్రహ్మలోకంలోకి వెళ్ళి బ్రహ్మతోటి, ఏమయ్యా ఎవడో కైలాసానికి వచ్చాడు చిన్న బాలుడు, వాడు సామాన్యుడు కదా, వాడు కొడితే ఇక్కడికి వచ్చి పడ్డామేమో, శివుడు అంతటి వాడు వాడిని ఎదిరించలేకపోయి నిలబడిపోయాడు, శివుడికే కష్టం వచ్చిందండి మనకెంత, మీరందరూ అర్జెంటుగా కైలాసానికి రావాలని చెప్పేసి అందరూ కూడా కైలాసానికి రమ్మని చెప్పి పంపించారు. సరే బ్రహ్మగారు, విష్ణుమూర్తి, ఇంద్రుడు, దేవతలు అందరూ కూడా దిక్పాలకులు అందరూ కూడా కైలాసానికి వచ్చేసారు. వచ్చేసరికి పరిస్థితి ఏమిట్రా అంటే పరమేశ్వరుడు నుంచి ఉండిపోయాడు, ఎవరు నగలేకపోతున్నారు, బాలుడు అలాగే ఉన్నాడు. సరే బ్రహ్మగారు వచ్చాడు. బ్రహ్మగారు వచ్చి, ఒరే రాయన నేను పెద్దవాడిని, ముసలివాడిని, నా మాట మీద గౌరవం ఉంటే శివుని లోపల పంపవయ్యా అన్నాడు. ఏమయ్యా వయసులో పెద్దవాడివి, నీకు బుద్ధి లేదా, లోపల స్త్రీలు స్నానం చేస్తారని లోపల పంపమంటావా, నువ్వేం పెద్దవాడివయ్యా, పక్కకి వెళ్ళని చెప్పేసి ఒక్కడు కొట్టాడు. కొట్టేసరికి బ్రహ్మగారు తట్టుకోలేకపోయాడు. ఒరే బాబు నేను యుద్ధాలు వేసేయడం నాకు అలవాటు లేదురా బాబు, నీతో యుద్ధం చేయలేను, నేను ముసలివాడిని అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోయాడు. సరే ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ యుద్ధం చేశారు కానీ ఎవరూ నగ్గలేకపోయారు. ఇంకా శివుడు విష్ణుమూర్తే మిగిలేరు. వీళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం అవటం లేదు. సరే ఇంకా లాభం లేదురా,
వీడిని మనం ప్రత్యక్షంగా యుద్ధం చేసి నగ్గలేము అని విష్ణుమూర్తి కూడా నిర్ణయం చేసుకున్నాడు, శివుడు కూడా నిర్ణయం చేసుకున్నాడు. సరే, శివాయ విష్ణు రూపాయ, శివుడు ఏమనుకుంటే విష్ణుమూర్తి తెలిసిపోతుంది, విష్ణుమూర్తి ఏమనుకుంటే శివుడు తెలిసిపోతుంది. ఇద్దరు మనసులో ఒకటి అనుకున్నారట, ఏమని, వీడిని మనం ప్రత్యక్షంగా యుద్ధం చేయకూడదు కాబట్టి, నగ్గలేం కాబట్టి దొంగ యుద్ధం చేద్దాం. దాని పేరే ద్వంద్వ యుద్ధం. అంటే ఎదరో ఒకడు యుద్ధం చేస్తుంటే వెనకాల నుంచి కూడా నరికేయడం అనమాట. అలా యుద్ధం చేద్దామని మనస్సులో అనుకుని ఎదర విష్ణుమూర్తి యుద్ధం చేస్తూ ఉంటే వెనకాల నుంచి శివుడు ఏం చేశాడంటే త్రిశూలంతో తన శిరస్సుని ఖండించాడు, బాలుడి యొక్క శిరస్సుని ఖండించాడు. ఎప్పుడైతే ఆ రకంగా శిరస్సుని ఖండించారో ఆ శిరస్సు వెళ్ళి ఎక్కడ పడిందంటే ముల్లోకాలది ఎక్కడెక్కడికో పోయింది, అంటే కనపడకుండా పోయిందనమాట శిరస్సు. రక్తం పారిపోతుందన్నమాట, ముందు ఒకటి పడి గిరగలా కొట్టుకుంటోంది. సరే, ఇది చూసినటువంటి చెలికెత్తు లోపలికి వెళ్ళి అమ్మవారికి చెప్పింది. అమ్మవారు ఆ సమయంలో ఏం చేస్తోంది, స్నానం అంతా పూర్తయి అలంకారం అంతా పూర్తయిపోయి బొట్టు పెట్టుకుంటుంది అనమాట. ఆ సమయంలో ఎప్పుడైతే అమ్మ వీళ్ళు బాలుణ్ణి చూసి నగ్గలేక శివుడు అంతటి వాడు విష్ణుమూర్తి అంతటి వాడు దొంగ యుద్ధం చేసి బాలుణ్ణి సంహరించారమ్మా, పాపం బాలుడు చనిపోయాడు, మొండెం కొట్టుకుంటోంది అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పేసరికి అమ్మవారికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి మహాకాళి అవతార స్వరూపాన్ని ఎత్తేసింది. బొట్టు పెద్దగా దిద్దేసుకుంది, కురులు విపరీతంగా ఇదైపోయింది. వెంటనే బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి బాలుడు ఆ రకంగా పడి ఉండడం చూసి చిన్నగా ఉండే అమ్మవారు పెద్ద అవతార స్వరూపం ఎత్తేసి మహాకాళి అవతారం, నల్లగా పెద్ద ఎర్రని కళ్ళు, రక్తపు కళ్ళుతోటి, ఇంకా దేవతలు పరమేశ్వరుడు అంతటి వాడు భయపడి వణికిపోతున్నారన్నమాట. ఇంకా అమ్మవారు ఏం చేస్తుందా అని. అంటే అమ్మవారికి అంత శక్తి ఉంటుంది కాబట్టి దడదడలు ఆడిపోతుంటే అమ్మవారు ఉగ్ర రూపం చూసి తట్టుకోలేక అందరూ అమ్మవారిని ప్రార్థన చేసేసారు. వాళ్ళ ప్రార్థన మెచ్చి శాంతించి మామూలు స్వరూపానికి వచ్చి, సరే అయితేను మీరు చేసినటువంటి తప్పును మీరే సరిదిద్దండి, ఆ బాలుడికి మళ్ళీ మీరు అందరూ కలిపి ప్రాణం పోయండి, లేకపోతే కనుక మిమ్మల్ని సంహరించేస్తానని చెప్పేసి ఆజ్ఞాపించింది. ఎప్పుడైతే ఆ రకంగా ఆజ్ఞాపించిందో అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడంటే కొంతమంది ఈ యొక్క గణాదులను రమ్మని, ప్రమాద గణాదులు రమ్మని వాళ్ళందరినీ కూడా భూలోకానికి వెళ్ళి, భూలోకంలో ఎవరైతే ఉత్తరముఖంగా తలపెట్టి పడుకుంటారో వాళ్ళ శిరస్సు ఖండించి తీసుకురండి అని పంపించారు. భూలోకానికి కొంతమంది ప్రమదగణాదులు వచ్చి, భటులు వచ్చి, శివభక్తులు వచ్చి వెతుకుతుంటే ఎవ్వరూ ఉత్తరముఖంగా మొహం పెట్టి పడుకోలేదు. ఆఖరికి ఒక ఏనుగు ఒకటి బాగా తినేసి మదం ఎక్కి పడుకుంది. సరే, ఇంకా ఎవరూ కనపడలేదని దీని యొక్క మొహమే పట్టుకెళ్దామని చెప్పేసి ఏనుగు తలకాయ నరికేసి, ఆయనే గజాసురుడు, ఆ గజాసురుడు యొక్క తలకాయ నరికేసి ఆ యొక్క ఏనుగు తలకాయ పట్టుకొస్తే ఆ ఏనుగు తలకాయనే ఆ బాలుడికి పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఏనుగు తలకాయ పెట్టడం వల్ల అది బరువైన తలకాయ కదా, ఆయన చేత ఆ బాలుడికి మరగుజ్జు రూపం వచ్చేసింది. అలాగే ఏనుగు యొక్క స్వరూపం అంతా కూడా అది కూడా వచ్చేసి ఒక మరగుజ్జు రూపం వచ్చేసింది అనమాట. సరే, ఎప్పుడైతే ఆ రకంగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవతలకు ఉండేటటువంటి శక్తులన్నీ కూడా ధారపోసారు. ఆఖరికి అమ్మవారు కూడా ఒక వరాన్ని ఇచ్చింది. ఏ వరం అంటే కనుక, ఏ దేవతకైనా సరే పూజ చేయాలంటే ముందుగా గణపతికి పూజ చేయాలి, ఈయనకు పూజ చేయాలి. ఈయనకు పూజ చేస్తేనే, వినాయకుడికి పూజ చేస్తేనే మిగతా వాళ్ళందరికీ పూజ చేసే అధికారం ఉండుగాక అని చెప్పేసి, అంటే దేవతలందరికన్నా గొప్పవాడుగా ఆయనకి వరాన్ని ఇచ్చేసింది అమ్మవారు. ఎప్పుడైతే అటువంటి వరాన్ని ఇచ్చిందో దేవతలందరూ కూడా వరాలు ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత ఆ రకంగా గణపతికి గజముఖం రావడానికి లేదా ఏనుగు తలకాయ రావడానికి కారణమైందన్నమాట. అందుకనే ఆయన పేరు గణపతి అని పేరు వచ్చింది ఆయనకి. గజాసుడి యొక్క తలకాయ పెట్టడం వల్ల ఆయనకి ఆ రకంగా ఏనుముఖం వచ్చిందనమాట. ఈ వృత్తాంతాన్ని చెప్పాడు. అయ్యా, చాలా మంచి విషయాన్ని చెప్పారు. అయితే గణాధిపతి ఎలా వచ్చిందో చెప్పండి అయ్యా అన్నారు. తప్పకుండా చెబుతానయ్యా. సరే, ఇలాగా గణపతికి పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. తర్వాత కొంతకాలానికి కుమార సంభవం జరిగింది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పుట్టారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కూడా. ఈయన అన్నగారు అయ్యాడు, ఆయన తమ్ముడు అయ్యాడు. సరే, అన్నాదమ్ములు ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, అనేక రకాల విద్యల్లో పారంగతులు అయ్యారు, సర్వశక్తులు సంపాదించుకున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళకి గణాధిపత్యం ఇవ్వాలి అంటే దేవతలందరికీ అధిపతిగా ఒకరిని ప్రకటన చేయాలి. సరే, ఆ సమయం వచ్చిందనమాట. సమయం వచ్చేసరికి కుమారస్వామికి ఒక కోరిక కలిగింది సుబ్రహ్మణ్య స్వామి. ఏమిటంటే గణాధిపత్యం నేనే పొందాలి అనుకున్నాడు. ఇంచేత గణపతికి ఏదో చదువు అయితే వచ్చు, కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పోల్చుకుంటే శక్తులు తక్కువగా ఉన్నాయనుకున్నాడు, బలం తక్కువ అనుకున్నాడు అన్నగారికి. అందుకని ఏం చేశాడంటే కనుక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరు గణాధిపత్యం ఇద్దాం అనుకుంటున్నారు కదా, నాకే గణాధిపత్యాన్ని ఇవ్వండి అన్నారు. ఎరా ఎందుకురా నాయన అని అడిగారు. ఏమీ లేదు, అన్నగారికి మరగుజ్జు స్వరూపమో, ఎక్కడికి వెళ్ళలేడు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు ఏదో లోకంలో ఏదో సమస్య ఉందని వెళ్ళాలంటే బోల్డ్ సమయం పడుతుంది. అదే నేను అనుకో నెమల వాహనం ఎక్కి క్షణాల్లో వెళ్ళిపోయి ఏ సమస్య అయినా పరిష్కరిస్తాను. అయితే నాలాంటి వాడికి గణాధిపత్యం ఇస్తే ఉపయోగం తప్ప అన్నయ్యకి ఇస్తే ఉపయోగం ఏంటండి అని చెప్పేసి
చెప్పాడు. సరే అయితే వీడికి అన్నగారి శక్తి తెలియలేదన్నమాట, వీడికి జ్ఞానోదయం కలిగించాలన్నమాట అనుకుని ఏం చేశారంటే పరమేశ్వరుడు, సరే నాయనా మీలో ఎవరికి గణాధిపత్యం వల్ల పరీక్ష పెడతాను అన్నాడు. తప్పకుండా పెట్టండి అన్నారు. ఒకరోజు ఏం చేశారంటే గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, కుమారస్వామివారిని పిలిచి, మీలో ఎవరైతే ముల్లోకాలు తిరిగి మొట్టమొదటి కైలాసానికి వస్తారో వాళ్ళకి గణాధిపత్యాన్ని ఇస్తానయ్యా అని ప్రకటన చేశాడు. మరి కుమారస్వామి యొక్క అహంకారం ఏంటి? అందరికన్నా స్పీడ్గా ప్రయాణం చేయగలను కదా. అంచేత ఆ జ్ఞానము గొప్పదా లేదా సాహసం గొప్పదా తెలియాలంటే ఈ పరీక్ష పెట్టాలి. కాబట్టి పరీక్ష పెట్టారు. సరే మంచి ముహూర్తం చూశారు. సరే ఇద్దరు కూడా బయలుదేరారు. సరే కుమారస్వామి వారు మాత్రం ఇలా వెంటనే స్టార్ట్ అని వెంటనే పరిగెట్టుకుంటూ వెంటనే ఆ వాహనం ఎక్కేసి, నెమలి వాహనం ఎక్కేసి టక్క 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 అన్ని రకాల ఇవి తిరిగేస్తున్నాడు. అన్ని చోట్ల కూడా స్నానాలు చేసేస్తున్నాడు. అన్ని రకాల ఈ యొక్క లోకాలు తిరిగేస్తున్నాడు. సరే గణపతి మాత్రం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఈయన వాహనం ఏమో ఎలక, అది ఈయన ఎక్కితే పరిగెట్టలేదు. ఆయన వాహనం నెమలి ఎగిరిపోగలదు. సరే గణపతికి ఉండే గొప్పతనం ఏంటంటే కనుక సిద్ధి బుద్ధి అని చెప్పుకున్నాం కదా ఇందాక. బుద్ధి బలం ఉంటే కండబలం కన్నా గొప్పది బుద్ధి బలం అనమాట. అంచేత గణపతి ఒక అద్భుతమైనటువంటి ధర్మ సంగ్రహణ చేశాడు. అంటే ధర్మం ఏంటంటే కనుక మాతాపితృల చుట్టూ ప్రదక్షిణ చేస్తే, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు తిరిగిన దాంతో సమానం. కాబట్టి ఆ జ్ఞానాన్ని వినియోగించుకుని వెంటనే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఎప్పుడైతే ఆ రకంగా ప్రదక్షిణ చేశాడో, ఒక ప్రదక్షిణ చేసేసరికి ఒక లోకాన్ని దాటేస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి వెనకబడిపోతున్నాడు. రెండో ప్రదక్షిణ చేసేసరికి రెండో లోకం, మూడో ప్రదక్షిణ చేసి మూడు లోకాలు దాటేశాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనకబడిపోయి ఆఖరి కైలాసానికి వచ్చి, ఏమిటి నాకన్నా అన్నగారు ముందుగా ఏ రకంగా లోకాలు తిరగలిగాడు అని అడిగాడు. ఏమీ లేదయ్యా, కండబలం కన్నా బుద్ధిగలం గొప్పది. అన్నయ్య ఎంతో జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, సూక్ష్మ విషయాలన్నీ కూడా తెలిసినవాడు. నీకు ఏదో కంగారు తప్ప నీకు జ్ఞానం తక్కువగా ఉంది అన్నగారితో పోల్చుకున్నట్లయితే. ఇంచేతనంటే కనుక తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే ముల్లోకాలు తిరిగిన పుణ్యం అనే విషయం గుర్తొచ్చి ఆ రకంగా చేశాడు. కాబట్టి అందరికన్నా తెలివైనవాడు, సమర్థుడు, ఈ యొక్క ముల్లోకాల్ని పాలించగలిగేటటువంటి వాడు, గణాలన్నిటికీ కూడా ఆధిపత్యం వహించే జ్ఞానము శక్తి మీ అన్నగారికి ఉన్నాయి. కాబట్టి గణపతికే గణాధిపత్యం ఇస్తున్నామని చెప్పేసి అందరూ కూడా గణపతికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు. అందుకని ఆయన పేరు గణపతి అయింది అప్పటి నుంచి కూడాను. సరే ఈ రకంగా గణాధిపత్యాన్ని ఇచ్చిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే భాద్రపద శుద్ధ చవితి వచ్చింది. అయితే ఈ చవితి రోజున ఏంటంటే అందరూ మనకలాగే ఇంట్లో గణపతికి పూజ చేయడం, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, రకరకాలన్నీ నైవేద్యాలు పెడుతూ ఉంటారు కదా. గణపతికి కాస్త ఆకలి ఎక్కువ. ఇంచేత ఏనుగు అవతారం వచ్చేసింది కదా, అంచేత ఆకలి ఎక్కువ. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అంచేత ఏంటంటే ఈ చవితి రోజు అందరూ కజ్జికాయలు, ఉండ్రాళ్ళు అన్నీ పెడతారు కాబట్టి అవన్నీ తినాలని ఉద్దేశంతో భూలోకానికి వచ్చేస్తారనమాట. సరే చవితి రోజును భూలోకానికి వచ్చేసాడు. అయితే రాత్రి చీకటి పడిపోయింది, కైలాసానికి రాలేదు. సాధారణంగా ఏ పిల్లాడైనా రాత్రి పెందరాళ్ళు ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు కంగారు పడతారు కదా. అలాగే పార్వతీ పరమేశ్వరుడు కూడా కంగారు పడిపోతున్నారు. అమ్మవారు అయితే ఇంకా కంగారు పడిపోతుంది. అదా ఏది వేళ చవితి, రాత్రి అయిపోయింది, చీకటి పడి అర్ధరాత్రి అయిపోతుంది, అందరూ పూజలు అయిపోతాయి, ఇంకా ఎక్కడ తిరుగుతున్నాడు ఈయన, రావటం లేదు, ఏమైపోయాడు అన్నారు. కంగారు పడక పార్వతి వచ్చేస్తాడని చెప్పి చూసేసరికి ఈలోపు గణపతి ఏం చేస్తున్నాడంటే భూలోకంలో ఉండేటటువంటి పిండి వంటలన్నీ ఆరగించేసి బాగా పొట్ట పెద్దదైపోయి నడవలేక ఆయాసంతో నడుస్తూ కైలాసం పెట్టి ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ఉంటే ఎలా ఉందంటే తెల్లాక ఏం చేశాడంటే ఒక మిగిలిన ఉండ్రాళ్ళు, మిగిలిన కజ్జికాయలన్నీ కూడా కండువాలో మూట కట్టేసి మెళ్ళ వేసేసుకున్నాడు. అంటే మొయ్యలేక పొట్ట బరువు ఒకటి, మెళ్ళ వేసుకున్నటువంటి ఈ ఆహారం బరువు ఒకటి, మొయ్యలేక ఆ యొక్క కైలాస పర్వతం ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ఉంటే ఈలోపు పంచడ్డొచ్చి బోర్లా పడిపోయాడు. బోర్ల పడిపోయేసరికి ఆ మెట్లుకి దగ్గర పొట్ట బద్దలేసిపోయి ఆ పొట్టలో ఉన్నటువంటి ఉండ్రాలన్నీ తొలగిపోతున్నాయి. ఉండ్రాలు నవ్వటం లేదు, ఆయన మింగేస్తున్నాడు అనమాట, గొలిక్కలు మింగినట్టు. అయితే ఉండ్రాల్లాగే ఉండిపోయాయి లోపల కడుపులో. సరే అవన్నీ దొల్లిపోతూ ఉంటే ఎవరన్నా చూసి కంగారు పడతారు కదా. పార్వతీ పరమేశ్వరుడు కంగారు పడి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఈలోపు ఏం జరిగిందంటే పైనుంచి చంద్రుడు చూసి బేకిలిగా నవ్వుతున్నట్ట. ఇంచేత మనకు కూడా నవ్వు వస్తుంది కదండి. ఇంచేత అలాంటి సమయంలో అక్కడ గణపతి ఏం చేస్తున్నాడంటే పొట్ట పగిలిపోయి ఉండ్రాళ్ళు దొల్లిపోతుంటే అయ్యో నా పొట్ట పగిలిపోయింది అంటలేదు, ఉండ్రాళ్ళు దొల్లిపోతున్నాయి అని బాధపడుతున్నాడు. అక్కడ ఆ సన్నివేశం చూసి చంద్రుడికి నవ్వు వచ్చింది. ఈలోపు పరమేశ్వరుడు పరిగెట్టుకుంటూ వచ్చి తన మెల్ల ఉన్నటువంటి నాగాభరణం అంటే కనుక సర్పాన్ని తీసి శుభ్రంగా గట్టిగా పొట్ట కట్టేసి జాగ్రత్తగా పైకి తీసుకెళ్తే ఈలోపు పార్వతీ అమ్మవారు కోపం వచ్చింది. నా కొడుకు పడిపోయి ఉండ్రాళ్ళు జారిపోతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే తీసుకొచ్చి కాపాడడం పోయి పైనుంచి నువ్వు వెకిలిగా నవ్వుతావా, నిన్ను ఇప్పుడే శపిస్తున్నాను,
ఎవరైతే నిన్ను భాద్రపద శుద్ధ చవితి రోజున కనుక చూస్తారో వాళ్ళందరికీ కూడా నీలాపనిందలు కలుగ్గాక అని చెప్పించేసింది అమ్మవారు. నీలాపనింద అంటే చంద్రుడిని ఎవరన్నా చూశారనుకోండి, ఆ రోజు వాడికి అందరికీ అప్రతిష్ట పాలైపోతారు అనమాట. చెయ్యని తప్పుకు నిందలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి అలాంటి నిందలు కలుగ్గాక అని చెప్పించేసింది. వెంటనే చంద్రుడికి చాలా బాధ కలిగింది. అమ్మా, ఎవరైనా నన్ను చూసి ఆనందపడతారు, ఇక్కడి నుంచి నన్ను చూడాలంటే అసహ్యించుకుంటారు, ఇలాంటి శాపాన్ని ఇచ్చేవేటమ్మా, శాపానికి ఏదైనా ఉపశమనం కలగజేయని చెప్పేసి అడిగాడు. సరే అయితేను ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక పూజ చేసి కథ విని అక్షతలు నెత్తి మీద వేసుకుంటారో వాళ్ళకి నీలాపనందలు తొలుగుతాయి. ఎవరైతే పూజ చేయరో వాళ్ళందరికీ ఈ రోజున చంద్రుని చూస్తే నీలాపనంద కలుగుతుందని శాపోపశమనాన్ని ఇచ్చింది. సరే, ఆ రకంగా భాద్రపద శుద్ధ చవితి రోజు ఖచ్చితంగా అందరూ వినాయక చవితి చేసుకుని ఆ అక్షతలు వేసుకుని చంద్రుని చూడాలి. సరే, ఇలాగా జరుగుతూ ఉండే సమయంలో ఒకరోజు ఏం జరిగిందంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడికి నీలాపనంద వచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూడడం వల్ల. అయితే ఒకరోజు ఏం చేస్తున్నాడంటే కృష్ణ పరమాత్మ పాలు పితుకుతున్నాడు అనమాట. ఆవు దగ్గర పితుకుతూ ఉంటే ఆ యొక్క పాలలో చంద్రుడి యొక్క బింబం కనపడితే చూసేసాడు. సరే, ఎలా చూసినా సరే నీలాపనంద కలుగుతుంది కదా. సరే, ఆ కారణంగా కొంతకాలానికి ఏం జరిగిందంటే సత్రాజిత్తు అనేటటువంటి మహారాజు గారు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే కనుక విపరీతంగా సూర్యుడికి ఉపాసన చేశాడు. అంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి జపం తపస్సు చేశాడనమాట. చేస్తే సూర్యుడు ప్రత్యక్షమై ఈ సత్రాజిత్తుకి శమంతకమణి అనేటటువంటి ఒక మణిని వరంగా ఇచ్చాడు. ఆ మణి యొక్క గొప్పతనం ఏంటంటే ఆ మణి ఎవరి దగ్గర ఉంటే ఆ మణి యొక్క ప్రభావం చేత రోజుకి కొన్ని రాశులు బంగారాన్ని పెడుతుంది. అది అంత శక్తి ఆ మణికి ఉంటుందన్నమాట. సరే, అలాంటి మణిని పొందాడు ఈ సత్రాజిత్తు. సో ఒకరోజు ఏం చేశాడంటే కృష్ణ పరమాత్మ ఈ సత్రాజిత్తు ఉండేటటువంటి రాజ్యానికి వచ్చాడు. వస్తే చాలా సంతోషించి సత్రాజిత్తు ఏం చేశాడంటే కృష్ణ పరమాత్మ నీకు ఒక అద్భుతమైన వస్తువు చూపిస్తానన్నాడు. ఏమిటన్నాడు? శమంతకమణి. చూసావా ఎంత బాగుందో? ఇది నేను సూర్యుడికి ఉపాసన చేస్తే ఆయన ఇచ్చాడు. దీని గొప్పతనం ఏంటో తెలుసా? ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ రాజ్యంలో కొన్ని రాశుల బంగారం రోజు పుడుతూ ఉంటుంది. అచేత మా రాజ్యంలో ఇంత ఐశ్వర్యం కలగడానికి కారణం ఈ సమంతకమణి అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే చాలా బాగుందయ్యా ఈ మణి. అయితే మా ద్వారకా నగరం అంతా కూడా పాపం అందరూ కూడా లేనివారు, సామాన్యులు, గోపాలబాలులు. అంచేత మా రాజ్యం కొంచెం ఈ పరమైన పరిస్థితి ఇబ్బంది పడుతోంది కాబట్టి, ఐశ్వర్యం లేదు కాబట్టి మా రాజ్యానికి కొన్ని రోజులు ఈ సమంతకమణి మాకు ఇస్తే మా రాజ్యంలో పెట్టుకుంటాం, మాకు ఐశ్వర్యం కలుగుతుంది, తర్వాత నీకు ఇచ్చేస్తామయ్యా అని చెప్పేసి అడిగాడు సరదాగా. అడిగితే అబ్బాబే అలా ఎట్టి పరిస్థితులు ఇవ్వడం కుదరదయ్యా, ఇది మాత్రం ఇవ్వడం కుదరదని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశాడు సత్రాజిత్తు. సరే, ఎప్పుడైతే ఆ రకంగా చెప్పాడో కృష్ణ పరమాత్మ కూడా ఇంకేం దాన్ని పెద్దగా తీసుకోలేదు. సరే, ఆయన నగరానికి ద్వారక వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి ఏం జరిగిందంటే సత్రాజిత్తుకు తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు ప్రసేనుడు. ఆయన ఏం చేశాడంటే ఈ సమంతకమణి పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు అనమాట, వేటకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది అంటే కనుక అది మెల్ల వేసుకున్నాడు ఆ యొక్క సమంతకమణి. అది ఎలా ఉంటుందంటే ఎర్రగా మెరిసిపోతూ ఉంటుంది. సరే, ఆ వేటకు వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఒక సింహం ఈ ప్రసేనుని చూసింది. చూసి మెడలో ఎర్రగా కనపడేది మాంసం ముద్దేమో అనుకుని వెళ్ళి ఆ ప్రసేనుడి మీద పడి ఆయన చంపి తినేసి శుభ్రంగాను ఆ యొక్క ఇది ఉంటుంది కదా, సమంతకమణి ఉంటుంది కదా, ఆ మణిని పట్టుకుని అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుహ ఉంటే గుహలోకి వెళ్ళిపోయింది. సరే, ఆ గుహలోకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఉండేటటువంటి జాంబవంతుడు ఏం చేశారంటే గుహలో జాంబవంతుడు ఉన్నాడనమాట. దాని తర్వాత విషయం చెప్పుకుందాం. సరే, ఆ జాంబవంతుడు ఏం చేశారంటే సింహాన్ని చంపేసి ఆ సమంతకమణిని తీసి తాను అట్టి పెట్టుకున్నాడు. సరే, కొంతకాలానికి ప్రసేనుడు ఈ అడవిలో చనిపోవడం, ఇంటికి రాకపోవడం చూసి సత్రాజిత్ అంతా వెతికించాడు. వెతికిస్తే అడవిలో కళేబరం కనపడింది. కనపడితే అక్కడ మణి కనపడటం లేదు. ఓహో, పూర్వకాలంలో కృష్ణ పరమాత్మ ఈ మణి అడిగాడు, మనం ఇవ్వలేదు కాబట్టి నా తమ్ముడిని చంపేసి కృష్ణ పరమాత్మ ఈ మణిని దొంగలించి పట్టుకుపోయాడు. ఆయనకు దొంగతనాలు అలవాట్లు ఉన్నాయి చిన్నప్పటి నుంచి, కాబట్టి ఆయనే దొంగ అని నిశ్చయించుకుని ఈ సమంతకమణి కృష్ణుడు దొంగతనం చేశాడని ప్రకటన చేశాడు. ఇదేట్రా నేను చెయ్యందపు నాకు ఇలా నీలాపనంద వచ్చింది ఏమిటని కృష్ణ పరమాత్మ చాలా బాధపడ్డాడు. కారణం అదే, చంద్రుడిని చూశాడు కదా భాద్రపద శుద్ధ చవితి రోజు అంచేత అనమాట. సరే, ఆ నీలాపనంద ఎలాగైనా పోగొట్టుకోవాలి అని ఏం చేశాడంటే అడవిలోకి వచ్చాడు కృష్ణ పరమాత్మ వంది మగతులతోటి. వచ్చి కళేబరాన్ని చూశాడు. చూసి ఓహో, ఇక్కడ ఏదో మొత్తం మీద సింహం దాడి చేసింది అని అనుకుని అక్కడ సింహం అడుగుజాడలు కనపడితే ఆ అడుగుజాడలు వెంబడించుకుంటూ వెళ్ళేసరికి ఒక గుహ కనపడింది. గుహలోకి నేను ఒక్కడే వెళ్తాను, మీరు ఎవరు రాకండి అని చెప్పేసి వంది మాగతులు బయట ఎట్టి పెట్టేసి కృష్ణ పరమాత్మ ఒకడు గుహలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. ఇక్కడ మీ అందరికీ ఒక అనుమానం రావాలి, ఏమండి జాంబవంతుడు అంటే రామాయణం కాలం నాటివాడు కదా, త్రేతాయుగం వాడు కదా, ఇప్పుడు ద్వాపర యుగంలో జాంబవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? అయితే అక్కడ ఏం జరిగిందంటే త్రేతాయుగంలో జాంబవంతుడు ఒకరోజు ఏం చేశాడంటే
వాలి సుగ్రీవుల యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాడితో కదా యుద్ధం చేయాలి అని చెప్పేసి రాముడి దగ్గరికి వెళ్ళి నాకు నీతో యుద్ధం చేయాలంది అని అడిగట. అడిగితే ఈ జన్మలో నువ్వు నాకు స్నేహితుడివి కాబట్టి స్నేహితుడితో యుద్ధం చేయకూడదు, ధర్మం కాదు. కాబట్టి నువ్వు వచ్చే జన్మలో కూడా నువ్వు బతికే ఉంటావు, చిరంజీవి అయి ఉంటావు. ఆ జన్మలో నేను కృష్ణావతారాన్ని ఎత్తి నీతో యుద్ధం చేస్తానయ్యా, నీ కోరిక తీరుస్తానని చెప్పి వరాన్ని ఇచ్చాడు. అంచేత జాంబవంతుడు అప్పటిదాకా బతుకున్నాడు, గుహలో ఉన్నాడు. ఆ జాంబవంతుడి యొక్క కూతురి పేరు జాంబవతి. అందరూ కూడా గుహలోనే ఉన్నారనమాట. సరే కృష్ణ పరమాత్మ వెళ్ళేసరికి గుహలో ఈ మెరిసిపోతూ మణి కనపడింది. సరే మెరిసిపోతూ మణి కనపడేసరికి అక్కడ జాంబవంతుడు కనపడ్డాడు. ఈ జాంబవంతుడితో ఘోరంగా యుద్ధం చేశారు. ఇద్దరు కూడా ముష్టి యుద్ధం చేసుకున్నారు. అలా రోజుల తరబడి యుద్ధం చేసుకుంటున్నారు. బయట ఉన్న వాళ్ళందరూ కృష్ణ పరమాత్మకి చనిపోయాడేమో, చాలా రోజులైంది ఇంక రావట్లేదని చనిపోయాడు అనుకున్నారు. కానీ లోపల భయభత్సంగా యుద్ధం జరుగుతుంది. అలా కొన్ని రోజుల పాటు యుద్ధం చేసేసరికి ఒకరోజు ముష్టి యుద్ధంలో ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకున్నారు. ఆ కౌగిల్లో జాంబవంతుడు ఈ యొక్క కృష్ణ పరమాత్మను గుర్తుపెట్టాడు. ఈయన పూర్వకాలంలో రాముడు నాకు చెప్పాడు కృష్ణ పరమాత్మ అవతారాన్ని ఎత్తొస్తానని, నాతో యుద్ధం చేస్తానని. ఈయనే రామచంద్రమూర్తి అనుకుని వెంటనే పాదాల మీద పడి అయ్యా తప్పు అయిపోయింది, క్షమించు, నేను గ్రహించలేకపోయానని చెప్పేసి, సరే అయితేను నీకు ఈ మణిని నేను ఇచ్చేస్తాను, కానీ నాది వచ్చిన షరత ఏమిటంటే నా కూతురు జాంబవతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, అలా అయితే నీకు ఈ మణి ఇస్తానని చెప్పేసి జాంబవతుడు తన కూతురు అయినటువంటి జాంబవతిని ఇచ్చి కృష్ణ పరమాత్మకి వివాహం చేసి ఆ మణినిచ్చి పంపించాడు. సో ఆ మణిని పట్టుకుని వచ్చేసారి ఆ యొక్క సత్రాజిత్తుకి ఇచ్చి ఆ యొక్క నీలాపడంతా పోగొట్టుకున్నాడు. అంటే ఈ వృత్తాంతం అంతా వినడం వల్ల మనకు విషయం ఏంటంటే కనుక ఎవరైతే భాద్రపద చవితి రోజు వినాయక పూజ చేయకుండా చంద్రబింబాన్ని చూస్తారు, కృష్ణ పరమాత్మ వాడికి నీలాపడంది వచ్చిందంటే మనం ఎంత, కాబట్టి అలా నీలాపడందో వచ్చిందనమాట. సరే కృష్ణ పరమాత్మ ఈ రకంగా యుద్ధం చేసే సమయంలో కూడా ఇంటి దగ్గర సత్యభామ రుక్మిణి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వినాయకుడు పూజ చేసి ఆ యొక్క వినాయకుడి యొక్క అక్షతలు వేసుకుని ప్రార్థన చేశారు. గణపతి అనుగ్రహంతో మా యొక్క కృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి మా యొక్క రాజ్యానికి రావాలి అని. ఆ కారణంగా కృష్ణ పరమాత్మ అక్కడ యుద్ధంలో నగ్గడము, జాంబవతిని పొంది మళ్ళీ తన నగరానికి రావడం, తన యొక్క నీలాపనంద పోగొట్టుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ భాద్రపద చవితిలో ఈ రకంగానే మనమందరం వినాయక పూజ చేసుకుని అక్షతల శిరస్సు మీద చేసుకుని గణపతి అనుగ్రహాన్ని పాత్రులై సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా సకల శుభాలు సకల జయాలు కలగాలి అని మనస్ఫూర్తిగా వినాయకుడిని ప్రార్థన చేస్తూ ఈ వృత్తాంతాన్ని కూడా సౌనకాది మహాములందరికీ సూత్రులు వారు తెలియజేశారు. 2 అక్షతలు వేశారు, గణపతి దగ్గర వేసుకుని 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. మీ యొక్క బంధువులు చుట్టాలు మీ పిల్లలు ఉంటే వాళ్ళ మీద కూడా అక్షతలు వేయండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యమైన గమనిక ఏంటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మలు పూజారికి పూజా దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరందరూ మాకు దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీరు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు తోచినటువంటి దక్షిణని మాకు పంపించండి. అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి అన్నారు ఈరోజు బ్రాహ్మడికి. కాబట్టి స్వయం పాకం రూపంలో కానీ లేదా మీకు మాకు ఇవ్వాలనుకున్న దక్షిణ కానీ ఖచ్చితంగా మీరు ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి పంపించండి. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నంబర్లు కానీ, ఫోన్పే నెంబర్ కానీ, లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణ మాకు పంపించవచ్చు. అయితే ఈ ఫోన్ నెంబర్ల ద్వారా పంపించే సమయంలో ఒకే రోజుకి 20 మంది కన్నా ఎక్కువ మంది పంపిస్తుంటే ఫీజు అయిపోతుంది అకౌంట్. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా అవకాశం ఉన్నది మటుకి ఈ స్కానర్లు స్కాన్ చేసే పంపించండి అని ముఖ్యంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఆ యొక్క పూజా ఫలితం మీకు అప్పుడు సంపూర్తిగా మా ఆశీర్వచనాలు కూడా మీకు సంపూర్తిగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ దక్షిణ మాకు విశేషంగా పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క గణపతి ఉన్నాడు కదా మట్టి వినాయకుడిని, ఆయన్ని తర్వాత రోజున చక్కగా తీసుకువెళ్ళి మీ యొక్క ఏదైనా సరే నదిలో కానీ, పారే నదిలో కానీ, లేదా మొక్కల్లో కానీ కలిపేసుకోవచ్చు. పత్రి కూడా ఆ రకంగానే కలిపేసుకోవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంకొక చిన్న మీరు చేయవలసిన సహకారం ఏంటంటే కనుక మీ అందరికీ పూజ నచ్చితే కనుక పూజ నచ్చింది అని కానీ, లేదా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కానీ, లేదా ఏదైనా అనుమానాలు ఉంటే కూడా అవన్నీ కూడా కామెంట్లో పెట్టండి. ఏమీ లేకపోయినా సరే ఖచ్చితంగా మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే కనుక రాబోయే రోజుల్లో అన్ని రకాల వీడియోలు కూడా మీకు ఈ ఛానల్ ద్వారానే మీకు ప్రచారం అవుతాయి. కాబట్టి ఈ యొక్క పూజా వీడియోలు కావాలన్నా ఏవి కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి, లైక్ ఖచ్చితంగా కొట్టండి. ఏం చేస్తారంటే ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతుంది. అలాగే మీరు కూడా
మీకు వచ్చే పుణ్యం ఏంటంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు పూజ చేసుకునే పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి కాస్త అందరికీ కాస్త ఖచ్చితంగా మీరు షేర్ చేయండి మర్చిపోకుండాను. అలాగే కామెంట్ అందరూ కూడా ఖచ్చితంగా పెట్టండి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో చేయడానికి సహకరించినటువంటి ఆ దంపతులిద్దరికీ కూడా ఆ గణపతి అనుగ్రహం కలగాలి అని, వాళ్ళ జీవితంలో కూడా సమస్త కార్యాలు దిగ్విజయం అవ్వాలి అని, ఇలా అనేక రకాల మంచి కార్యక్రమాలు వాళ్ళు కూడా నిర్వర్తింపజేయాలని మనస్ఫూర్తిగా గణపతిని ప్రార్థన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.